ఆత్మీయ ధ్యాన మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. నేను పద్మజ. మనం ఈరోజు టిబెట్ గురువు మిలారెపా గారి గురించి కొంత తెలుసుకున్నాం. మిలారెపాకు ఒకానొక గురువు కూడా ఉన్నారు, మార్ఫా. మార్ఫా అనే గురువుకు ఈ మిలారెపా అనే అతను శిష్యుడు. మనం ఎలాగైతే మన గురువు గారు సుభాష్ పత్రిజీ గారు ఉన్నారో, వారి గురువు గారు సదానంద యోగి గారు ఉన్నారో, అలాగా మిలారెపా టిబెట్ గురువుకి వారి గురువు గారు మార్ఫా గారు అన్నమాట. మార్ఫా గారు మిలారెపాతో ఒక పెద్ద కొండపై పదే పదే ఇళ్లను కట్టించి మళ్ళీ కూల్చేస్తున్నారు, అతని ఓర్పును పరీక్షించడానికి. ఈ సందర్భంలో, ఇలాంటి సందర్భంలో మోసి మోసి రాళ్ళని భుజాల నుంచి రక్తాలు కారుతూ ఎముకలు కనిపిస్తూ చాలా కష్టపడిపోతున్నాడు మిలారెపా. ఇల్లు కడితే కానీ జ్ఞానోపదేశం ఇవ్వనని చెప్పాడు. పోనీ గురువు చెప్పినట్టు ఇల్లు కట్టి ఇద్దామా అంటే అలా కాదు ఇలా కాదు అని వంకలు పెడుతూ కట్టిన ఇళ్లను కూల్చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కూలదోస్తూ ఉన్నారు. శరీరం అంతా పచ్చి పుండులాగా మారిపోయింది. ఇక చచ్చేందుకు కూడా నాకు ఓపిక లేక నేను చచ్చిపోతాను, నా వల్ల కాదు, నేను ఎంత చేసినా గురువు ఒప్పుకోవట్లేదు అనుకున్నాడు మిలారెపా. అంతలో టిబెట్ నుంచి వచ్చిన కొంతమంది మార్ఫా శిష్యులు కొంతమంది కొన్ని బహుమతులు తినుబండారాలు తీసుకొచ్చారు. అందులో ఒక శిష్యుడు ఒక అందమైన కూజాని గురువు గారికి బహుమానంగా ఇచ్చాడు. మిలారెపా చూపు ఆ కూజా మీద పడింది. ఎంత అందంగా ఉంది, చాలా అందంగా తయారు చేశారు, బహుముచ్చటగా ఉంది, పెయింట్ వేశారు అన్నీ అనుకున్నాడు. అంతలో ఆ అందమైన కూజా మిలారెపాతో మాట్లాడడం ప్రారంభించింది. నేను ఇంత అందంగా తయారవ్వటానికి కారణం చెప్తాను విను అని చెప్పడం మొదలుపెట్టింది ఆ కూజా. మా అమ్మ ఒడిలో బంకమట్టిగా ఉన్న నన్ను ఆ చెరువు గట్టున ఒకానొక కుమ్మరివాడు గుణపంతో తవ్వి తవ్వి తీసి నన్ను మా అమ్మ ఒడి నుంచి తీసి వేరు చేసి తన బండిలో వేరు చేసి తీసుకోబోయి బయలుదేరాడు. అయ్యా ఏం చేస్తున్నావు అని అడగగా కాస్త ఓర్చుకో అన్నాడు ఆ మట్టితో. నా మీద నీళ్లు మోసి కాళ్లతో తొక్కుతూ చేతులతో అదుముతూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ అడిగాను, అయ్యా ఏం చేస్తున్నావు అని. అప్పుడు ఇది కూజ చెప్పిందనమాట. దానికి ఆ కుమ్మరివాడు కాస్త ఓర్చుకో అన్నాడు. మిలారెపాకు కూజాకు జరుగుతున్న సంభాషణ అన్నమాట ఇది. మిలారెపా కూజాని అడుగుతున్నావు, ఇంత అందంగా ఎలా తయారయ్యావు అని. నన్ను ఓ చట్రంలో వేసి గిర్రన తిప్పుతూ ఉంటే అప్పుడు కూడా మళ్ళీ అడిగాను, నన్నేం చేస్తున్నావు. మళ్ళీ ఓర్చుకో అన్నది కూజా. తన చేతులతో ఇష్టం వచ్చినట్లు అదుముతూ గుద్దుతూ కొడుతూ ఉంటే నన్నేం చేస్తున్నావు అంటే దానికి కూడా కాస్త ఓర్చుకో, ఒకటే సమాధానం. చివరికి ఒక మట్టి కూజాగా నన్ను తయారు చేసి ఎండకు ఎండపెట్టాడు. అయ్యా అనేలోపే మళ్ళీ నా క్వశ్చన్ పూర్తి కాకముందే కాస్త ఓర్చుకో అన్నాడు. ఎండిన తర్వాత నన్ను నిప్పుల కొలిమిలో పెట్టి కాల్చాడు. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆ కూజా అంటే మళ్ళీ ఓర్చుకో ఓర్చుకో అంటూనే ఉన్నాడు ఆ కుమ్మరివాడు. మళ్ళీ నా ముఖానికి రంగులు పూస్తుంటే నాకు ఇబ్బందిగా అనిపించి మళ్ళీ అడిగితే మళ్ళీ కూడా నన్ను ఓర్చుకో అన్నాడు. చివరికి నన్ను అద్దం ముందు ఉంచాడు. నన్ను నేను చూసుకొని ఆహా నేను ఎంత అందంగా ఉన్నాను అని నమ్మలేకపోయాను. కుమ్మరి మహా గొప్పవాడు. అతను చేసే ప్రతి గాయం, అతను పెట్టే ప్రతి కష్టం,
అతడు పెట్టే ప్రతి పరీక్షకు నేను ఓర్చుకోవటం వల్లే నేను ఇంత అందంగా తయారయ్యాను అని నాకు అర్థమైంది. అప్పుడు ఆ కూజ నేను అద్దంలో చూసుకున్నాకనే నాకు అర్థమైంది, ఆ కుమ్మరివాడు నన్ను ఎంత కష్టపెట్టినా చివరకు అందంగా తయారు చేశాడని. నన్ను నేను నమ్మలేకపోయాను అని అనుకుందట. చూసారా, కుమ్మరి గొప్పవాడు. అతను చేసే ప్రతి గాయం, అతను పెట్టే ప్రతి కష్టం, అతడు పెట్టే ప్రతి పరీక్షకు నేను ఓర్చుకోవటం వల్లే నేను ఇంత అందంగా తయారయ్యాను అని మిలారేపాతో ఆ కూజ చెప్పింది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మహాశిల్పి, ఆ శిల్పి ఆ ఉలిపోటును భరించలేని రాయి శిల్పం అవదు. ఎప్పుడైతే ఆ పోట్లను భరిస్తుందో ఆ రాయి ఒక మంచి శిల్పంగా తయారవుతుంది. ఒక మంచి అజంతా శిల్పమో లేకపోతే ఒక శిల్పంగా, ఒక దేవుని ప్రతిమగా తయారవుతుంది. అలాగనే మన గురువులు మనకు ఎన్నో పరీక్షలను పెడుతూ ఉంటారు. ఆ పరీక్ష అనే పోటును భరించలేని శిష్యుడు కూడా జ్ఞాని కాలేడు అన్నది అక్షర సత్యం. వెంటనే కంట్లో నీళ్లు తిరిగిన మిలారేప ఆ రాత్రి, అది రాత్రి అని కూడా చూసుకోకుండా తిరిగి మళ్ళీ ఇల్లు కట్టడానికి వెళ్ళాడు. బయలుదేరి ఇల్లు కట్టి ఇదే ఆఖరి ప్రయత్నంలో విజయాన్ని అందుకొని అపర బుద్ధత్వాన్ని పొందాడు. చూసారా, ఓర్పు అనే మహాసుగుణానికి మిలారేప గారు నిలువెత్తు అవతారమూర్తి అయ్యారు. అప్పుడు వారి గురువు గారైన మార్ఫా ఎంతో సంతోషించి బుద్ధత్వాన్ని, అంటే ఏదైతే తను ఆత్మ సాక్షాత్కారాన్ని చూపించి సంతోషించారు గురువుగారిని సంతోషపెట్టారు మిలారేప గురువుగారు, టిబెట్ గురువుగారు. కాబట్టి మనం కూడా ఎంతో చక్కగా మనం ధ్యానం చేసి చక్కటి దారిలో, మరి మిలారేప గురువులు వాళ్ళందరూ ఎంతగా శ్రమించారు చూడండి. తామరాకు మీద నీటి బొట్టు కావాలంటే మన గురువు గారులందరూ, ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ అందరూ ఎంత కష్టపడి ఉంటారో కదా. మరి మనం కూడా చక్కగా ధ్యానం చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుదాం. జ్ఞానం నుంచి బ్రహ్మ జ్ఞానం వరకు మనం కూడా దివ్యాధిరోహణం పొందుదాం. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మనం తెలుసుకున్న ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ విశ్వ కళ్యాణానికి అందజేద్దాం. జయ హో పత్రిజీ. థ్యాంక్ యూ.